హలో హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈ చిన్న వీడియో మీ కొరకు నాకు పెడుతున్న కామెంట్లు, దెన్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనుకున్న పిల్లల డౌట్స్, ఇవన్నీ ఇన్నేళ్ల అనుభవంతో కొన్ని క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందువల్ల ఏపీ జాబ్ క్యాలెండర్ నాన్న ఇవిగో జవాబులు అని పెట్టాను. ఏపీ జాబ్ క్యాలెండర్ నాన్న ఇవిగో జవాబులు. వాటిల్లో మీరు ఎక్కువ మంది అడుగుతున్నది మొదటిది ఏంటంటే, నేను కూడా చాలా ఆగి చూసి చెప్తుంది. ఎక్కువ మంది పిల్లలు అడుగుతుంది, సార్ సిలబస్ మారుతుందా? ఫస్ట్ పాయింట్, సిలబస్ మారేదైతే ముందే మనకు తెలియజేస్తారు. చాలా ముందే మారిన సిలబస్ని వెబ్సైట్లో ఉంచుతారు. గ్రూప్ 2కి సిలబస్ మారదు. గ్రూప్ 1కి కొన్ని పేపర్లు సమ్అప్ చేస్తున్నారు. 2 పేపర్లని ఒక పేపర్ చేస్తున్నారు. మెయిన్స్లో 2 పేపర్లు ఒక పేపర్ చేస్తున్నారు. ఇది కూడా అఫీషియల్గా వస్తుంది, ఇంకా రాలా. వచ్చినప్పుడే మీరు నమ్మండి. అంతే, అంతకు మించి సిలబస్లో మార్పులు ఏం లేవు. ఇక పంట కింద రాయిలాగా అడ్డం పడుతున్న ఈ డౌట్ని వదిలేయండి. నెక్స్ట్, ఏజ్ ఏమన్నా పెంచుతారా? ఇది రెండవ ప్రశ్న. ఏజ్కు సంబంధించి నిజమే, ఒక బాబు కామెంట్ పెట్టారు, పాపం వేదనతో పెట్టారు. సార్ లేట్ అవుతుంది కదా, 1 నెల లేట్ అయినా మేము కొంతమంది నిరుద్యోగులుగా మిగిలిపోతాం కదా, మా ఏజ్ అయిపోతుంది కదా అని చెప్పి ఆ బాబు వాపోయారు, కామెంట్లో బాధపడ్డారు. ఆ బాబు నిజమే, వాళ్ళు కట్ ఆఫ్ తేదీ ఇచ్చిన దాన్ని బట్టి మనం బయటపడతాం యాక్చువల్లీ. కానీ లేట్ అయితే ఇబ్బందే. కానీ అక్టోబర్కి గ్రూప్ 2, సెప్టెంబర్కి అంతకుముందువి ఇస్తానని అంటున్నారు కాబట్టి, హై-ఫై మీటింగ్ జరిగింది కాబట్టి లోకేష్ గారు నేతృత్వంలో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు కంగారు పడకండి, ప్రిపేర్ అవ్వండి. దీనికి రిలేటెడ్ అయింది ఇంకోటి, ఏజ్ పెంచుతారా? డిఎస్సికి 44 చేశారు కదా, పెంచుతారా? మీరు 44 అన్న అడగండి సార్, ప్లీజ్ సార్. 44 అడగండి సార్, 44 ఏజ్ అడగండి సార్ అని అంటున్నారు పిల్లలు. నేను ఇంకా దాని మీద వీడియో చేస్తాను. నేను అవన్నీ కూలంకషంగా చూసుకుని ఒక వీడియో త్వరలో చేస్తాను. మీ కోరిక సమంజసమే, ఎందుకంటే 3 ఏళ్ళు దాకా అయింది ఇంచుమించు నోటిఫికేషన్ వచ్చి. డిఎస్సికి ఆల్రెడీ 44 ఇస్తున్నారు, దీనికి ఇవ్వడానికి ఏమి? అందువల్ల మనం ఈ యొక్క న్యాయమైన మన యొక్క విన్నపం ఏబిపిఎస్సి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం లోకల్ ఎమ్మెల్సీలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా గ్రూపుగా ఫామ్ అయ్యి గాంధేయ మార్గంలో వాళ్ళ వాయిస్ తొందరగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎమ్మెల్సీలు అర్థం అట్లా మన వీడియో వెళ్ళదని కాదు, వాళ్ళ అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరో మీకు తెలుసు. వాళ్ళు అక్కడికి వెళ్ళి సార్ 44 ఇప్పించండి సార్, ఇన్ని చేశారు, క్యాలెండర్ ఇప్పించారు, మాకు 44 ఇప్పించండి సార్ అని అడగండి. నా వీడియో కూడా మీకు తోడవుతుంది. ఎందుకు 44 ఇవ్వాలో సమంజసమైన కారణాలతో నేను వీడియో చేస్తా విత్ ఇన్ షార్ట్లీ. అర్థమైందా నాన్న? మీ ప్రయత్నం కూడా పక్కన చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇస్తారో లేదో అనుకుంటే సడన్గా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇబ్బంది అయిందిగా. కొంత చదువుకుంటూ పోండి, చదువుకుంటూ పోండి. మూడోది, అక్టోబర్లో 15 గ్రూప్ 2 వస్తే ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు? దీనికి మనం అంచనా వేయొచ్చు. ఒక ఎంత లేదన్నా డిసెంబర్ ఎండింగ్ వరకు, జనవరికో ప్రిలిమ్స్ అవ్వచ్చు గ్రూప్ 2 ఏబిపిఎస్సి. నెక్స్ట్ ఒక 45 డేస్ అట్లా మెయిన్స్ అయిపోవచ్చు. ఏమైనా మీ ముందు 6 నెలలు ఉంది. ఈ నోటిఫికేషన్ రావడానికి 2 నెలలు, అటు ఒక 3 నెలలు, అట్ట 5 నెలలు ఉంది మీ ముందు గ్రూప్ 2కి. కాబట్టి మీకు సఫిషియంట్ టైమే. దీనికి ముందు ఫ్రెషర్స్ అని వీడియో పెట్టాను, చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత పోస్టులు పెరగాలి, ఇది కూడా పిల్లలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీ డిమాండ్కి నా మద్దతు యాజ్ హిస్టరీ రఫీ సార్గా 26 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న మోస్ట్ సీనియర్ పర్సన్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మనం అడగొచ్చు, తప్పు లేదు, మరికొన్ని పోస్టులు పెంచండి సార్ అని. అది కూడా గాంధేయ మార్గంలో, తప్పు లేదు, అడుగుదాం. నేను కూడా కొంత వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. పోస్టులు పెరగాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే లక్షల మంది పిల్లలు ఉన్నారు కదా. ఎస్. తర్వాత ఎందుకు పెరగాలి అనే దాని మీద కూడా సహేతుకంగా మన కారణాలు చూపగలగాలి. అవి చూపిస్తూ ఒక వీడియో చేస్తాను దీని మీద కూడా. ఆ తర్వాత ఇంకొకటి, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 150 వస్తాయని కొందరు, ఇంకా పెరుగుతాయని కొందరు ఇలా అంటున్నారు సార్. నిజమా సార్? కొందరు యూట్యూబర్స్ అంటున్నారు సార్. ఓకే, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ సోర్స్ ఉంటే వాళ్ళకు ఉండొచ్చు.
వాళ్ళ ఒపీనియన్ని రెస్పెక్ట్ చేద్దాం, తృణీకరించవద్దు. వాళ్ళు ఏదో మీకు చెప్పాలని బయలుదేరుతున్న వాళ్ళు పాపం, వాళ్ళని ఏమనొద్దు. అయితే నిజమా అబద్ధమా మీరు నిర్ణయించుకోండి. అర్థమైందా? మీరు చిన్నపిల్లలు కాదు, మంచి చెడు మీకు తెలుసు. 100 పైన అయితే ఉంటాయి, ఇది పక్క. 100కు తగ్గవు. పైన ఉంటే మనకు బోనస్, మనకు అదృష్టం కదా. గ్రూప్ 2లో క్రేజీ పోస్ట్ కదా, డిప్యూటీ తహసీల్దార్. ఎస్. ఆ తర్వాత ఒక బాబు నిన్న కొంత బాధతో పెట్టారు ఒక కామెంట్. ఆ కామెంట్ ఏంటంటే, సార్ నోటిఫికేషన్ లేట్ అయ్యే కొద్దీ ఎకనామిక్స్లో సర్వేలని అవన్నీ ఇవన్నీ కొత్తవి వస్తాయి కదా సార్, ఎకానమీలో అందరితో పాటు చదువుతావుగా నాయన, అందరితో పాటు చదువుతారుగా చెల్లెమ్మ, మనమే సపరేట్గా ఈ చదవంగా, అందరు చదువుతారుగా, వాళ్ళతో పాటు మనం చదువుతాం. కాబట్టి దీనికి సమాధానం ఇదే. ఆ తర్వాత నేను జాబ్కు సెలవు పెట్టుకున్నాను సార్, చూస్తే 4 రోజులు నోటిఫికేషన్, ఇట్లా 4 రోజులు, సెప్టెంబర్ 15 రావాల్సింది, అక్టోబర్ 15 అంటారు. నేను సెలవు పెట్టుకున్నాను సార్, లాస్ ఆఫ్ పే అవుతున్నాను సార్. నిజమే. నన్ను అడిగిన వాళ్ళను నేను నిజాయితీగా నేను చెప్పే వరకు మీరు సెలవు పెట్టకండి అని చెప్పాను. మీ మీద తోసే ఇట్లా మిమ్మల్ని నిలబెడతలా ఇక్కడ నేను అలాంటి కాదు. మీకోసం కాపలా కాసేవాడిని, మీ వెనక నిలబడేవాడిని, మీ కొరకు ఏదో చేయాలనుకుంటున్నావాడిని. ఏదో చేయాలి, ఏదో చేసి మీ కళ్ళల్లో సంతోషం చూడాలి. నోటిఫికేషన్ల గురించి టైం టు టైం మీకు చెప్పాలి, సబ్జెక్ట్ చెప్పాలి. సబ్జెక్ట్ ఫ్రీగా కూడా నేను చెప్తా ఉన్నా, మీకు మీరు గమనించట్లేదు. మీరు సంతోషం ఉండాలి అనే దాంట్లో మొదటి వ్యక్తిని నేను. ఓ రకంగా మీ అమ్మ నాన్న తర్వాత, మీ ఇష్టలు మీకు అయిన వాళ్ళ తర్వాత నిలబడి ఉంటాను నేను వెనక, మీ శ్రేయస్సు కోరి అని చాలాసార్లు చెప్పాను. సెలవు పెట్టేశారు. ఇప్పుడేమో మరి ఫైనాన్స్ కూడా చూసుకోవాలిగా. లేట్ అయ్యే కొద్దీ ఇక్కడ మనకి ఫైనాన్స్ కరిగిపోతూ ఉంటాయి. అమౌంట్ దాచిపెట్టుకున్న అమౌంట్, పైసా చెమటోడ్చి దాచిపెట్టుకున్న డబ్బులు ఊరికే రావు, కష్టపడితే వస్తాయి. ఊరికినే వచ్చి ఊరినే పోతాయి కదా. కాబట్టి డబ్బులు అయిపోతాయి సార్, భయం వేస్తుంది సార్. ఏం కాదులో, 1 నెల ఓపిక పట్టండి, 1 నెలగా ఓపిక పట్టండి. ఇప్పుడు చివరిలో మళ్ళీ అస్త్ర సన్యాసం చేశామనుకోండి, ఇంతవరకు చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందువల్ల ఉండనా మరి ఇవి డౌట్లు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఓపికగా ఓర్పుగా చదువుతూ ఉండండి. కొంచెం కటువుగా చెప్పేది ఏంటంటే, ఓపిక లేదనుకున్నప్పుడు ప్లాన్ బికి వెళ్ళండి. ఓపిక లేదనుకున్నప్పుడు ప్లాన్ బికి వెళ్ళండి. దీనికన్నా మంచి అవకాశం ఉందనుకోండి, మంచి ఆఫర్ ఉందనుకోండి, ప్లాన్ బిలో వెళ్ళిపోండి. ఏం కాదు. మీరు రావాలి, ఫీజులు కట్టాలి, ఇన్స్టిట్యూట్లు బాగుపడాలి అని నేను చెప్పా. దీనికన్నా బాగుందనుకోండి, వెళ్ళిపోండి. మీ లైఫ్కి మీరే ఏమంటాం, రైటర్స్. మీ లైఫ్కి మీరే రైటర్స్, వేరే వాళ్ళు ఎవరు కాదు, అసలు ఎవరు కాదు. మీ లైఫ్కి మీరే రైటర్స్. పర్వాలేదు సార్, నేను చదువుకోగలను, కొద్దిగా ఫైనాన్స్ పర్వాలేదు, నాకు ఇది తప్ప వేరేది లేదు దారి, అందువల్ల దీని మీద కూర్చుంటాను సార్. కూర్చో. ఇయర్ క్యాలెండర్లు వస్తాయి కాబట్టి కూర్చోవచ్చు, నమ్మొచ్చు, నమ్మకంగా కూర్చోవచ్చు. ఉండనా మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏజ్ పెంచే ఒక వీడియో చేస్తానని హామీ ఇచ్చాను. పోస్టులు కూడా పెంచండి అనే దాని మీద ఒక వీడియో చేస్తానని మీకు హామీ ఇచ్చాను. ఆ 2 వీడియోలు చేస్తాను. మనం వీడియో చేస్తే, యాజ్ హిస్టరీ రఫీ సార్గా వీడియో చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళుతుంది, మన ఎమ్మెల్సీల దగ్గరికి వెళుతుంది, మన ఏపీపీఎస్సీ మెంబర్ల దగ్గరికి వెళుతుంది, ఏపీపీఎస్సీ అధికారుల వద్దకు వెళుతుంది. ఎస్, చేస్తాను, మీకు నేను ఖచ్చితంగా చేస్తాను. ఉండనా మరి. ఎస్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.